తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు పిడుగులతో వర్షాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. పగలంతా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాయంత్రం కాగానే వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా గూడూరులో 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికమంటున్నారు వాతావరణ అధికారులు. ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 16 జిల్లాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం 40 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో ఎండ మరింత పెరిగే అవకాశం ఉంది. తర్వాత ఎండలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. ఉదయం నుంచి నిప్పుల కొలిమిలా ఉన్న సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోతోంది. కాకినాడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. నిన్న ముమ్మిడివరంలో 7.2 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. కాట్రేనికొనలో 5.7, పెద్దాపురంలో 5 సెంటీమీటర్ల వర్షం పడింది. తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల వడగళ్లు పడ్డాయి. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మహబూబాబాద్ ఐకేపీ సెంటర్లో పనిచేస్తున్న వ్యక్తి పిడుగుపాటు వల్ల చనిపోయాడు. ఐకేపీ కేంద్రాలు కల్లాల్లో ఉన్న ధాన్యం, మొక్కజొన్న తడిసిపోయాయి. కొన్ని చోట్ల ధాన్యం కొట్టుకుపోవడంతో తీవ్రంగా నష్టపోయారు రైతులు. రేపు ఎల్లుండి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ద్రోణి ప్రభావం వల్ల అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్, కోనసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం సహా పలు జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉంది.